తెలుగుదేశం పార్టీ మంగళగిరి మండల పూర్వ అధ్యక్షుడు దివంగత నేత ఆరుద్ర అంకవర ప్రసాద్ 11వ వర్ధంతి సందర్భంగా ఆరుద్ర యూత్ ఆధ్వర్యంలో సోమవారం పలు కార్యక్రమాలు నిర్వహించారు. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్లో ఆరుద్ర చిత్రపటానికి పార్టీ నేతలు, కార్యకర్తలు, ఆరుద్ర అభిమానులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, టీడీపీ గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు పడవల మహేష్, టీడీపీ మండల అధ్యక్షుడు పల్లబోతుల శ్రీనివాసరావు తదితర నేతలు పాల్గొని దివంగత నేత ఆరుద్ర అంకవర ప్రసాద్కు ఘన నివాళులు అర్పించి ఆయనతో గల అనుబంధాన్ని పంచుకున్నారు. సోదర సమానులైనటువంటి క్రీస్తు చేసులు ఆరుద్ర అంకమ వరప్రసాదరావు గారి 11వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఎంఎస్ఎస్ భవన్లో ఘనంగా ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పోతినేని శ్రీనివాసరావు గారు, అదేవిధంగా పట్టణ పార్టీ అధ్యక్షులు పడవల మహేష్ గారు, అదేవిధంగా రూరల్ పార్టీ అధ్యక్షులు పల్లబోతు శ్రీనివాసరావు గారు, ఇంకా ఈ సమావేశానికి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఇది హోదాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నాం. ఆరుద్ర అంకమవర ప్రసాదరావు గారు తెలుగుదేశం పార్టీలో అనేక పదవులు నిర్వహించి పార్టీకి అభివృద్ధికి అనేక సేవలు అందించాడు. ఆయన పట్టణ తెలుగు యువత అధ్యక్షులుగా, అదేవిధంగా రూరల్ మండల పార్టీ అధ్యక్షుడిగా ఎంతో కృషి చేశాడు. మేమిద్దరం కలిసి నేను మండల అధ్యక్షుడిగా, టౌన్ పార్టీ అధ్యక్షుడిగా, ఆయన పట్టణ పార్టీ యువత అధ్యక్షుడిగా, తర్వాత రూరల్ పార్టీ అధ్యక్షుడిగా కలిసి పనిచేసిన అనుభవం మాకు ఉంది. మంచి వ్యక్తి, మంచి స్వభావం కలిగినటువంటి ఆరుద్ర అంకం వరప్రసాదరావు గారు లేని లోటు ఎప్పటికీ తీరనది. ఆయన ఆశయాలను మనందరం కూడా పుణిపుచ్చుకొని తెలుగుదేశం పార్టీని ముందుకు సాగించాలని కోరుకుంటూ వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాం. మిత్రులు, సోదరుడు ఆరుద్ర అంకవర ప్రసాద్ గారి 11వ వర్ధంతి కార్యక్రమాన్ని మంగళగిరి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, పార్టీ అభిమానులు, ఆరుద్ర ప్రసాద్ గారి అభిమానులు అందరి సమక్షంలో ఈ రోజున వారి వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ అబద్దయ్య గారు, అలాగే పట్టణ పార్టీ అధ్యక్షులు మహేష్ గారు, అలాగే రూరల్ పార్టీ అధ్యక్షులు పల్లపోతు శ్రీనివాసరావు గారు, అలాగే ఇతర పెద్దలు శాషయ్య గారు, పిచ్చిరెడ్డి గారు, ఇబ్రహీం గారు, ఇంకా పార్టీ నాయకులందరూ ధనంజయరావు గారు, వీరందరి సమక్షంలో రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మనందరికీ తెలుసు అంకవర ప్రసాద్ గారు చిన్నతనం నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి ఎంతో సేవలు అందించడం మనందరం ఈరోజు గుర్తు చేసుకోవడం జరిగింది. మండల పార్టీ అధ్యక్షులుగా ఈ నియోజకవర్గంలో వారు చేసిన సేవలు మనం మరువలేనివి. ఎందుకంటే ఎంఆర్ ఆఫీస్లో పని కానివ్వండి, పోలీస్ స్టేషన్లో కానివ్వండి, అలాగే మున్సిపల్ ఆఫీసులో కానివ్వండి, ఏదైనా గ్రామంలో కానీ సమస్యలు ఉంటే తనే వెళ్ళి వారి సమస్యను పరిష్కరించడానికి కృషి చేయడం మనందరం చూసాం. అలాగే తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినప్పటికీ కూడా అది చంద్రబాబు గారి బస్సు యాత్ర కానివ్వండి, అలాగే ఏ కార్యక్రమం పిలిపించినా కూడా ముందుండి ఆ కార్యక్రమం విజయంతో కోసం కృషి చేసిన వ్యక్తి అంకవర ప్రసాద్ గారు. మేమందరం కూడా ఈ నియోజకవర్గంలో కలిసి పనిచేయడం జరిగింది. అటువంటి వ్యక్తి అనుకోని విధంగా అకారణ మరణం చెందడం మనందరికీ బాధాకరం విషయం. వారి ఆత్మకి శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి
నా తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సోదర సమానుడు ఆరుద్ర అంకవర ప్రసాద్ గారు ఇప్పటికి 11 సంవత్సరాలు అవుతుంది మరణించి. ఆయన ఈ రోజుకి కూడా మనందరం పార్టీ తరఫున గుర్తు చేసుకుంటూ, నేను గ్రామ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి ఆయన పార్టీ అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. అన్న ఆప్యాయతగా ఉండేవాడు. అటువంటి మనిషిని కోల్పోయాం. అయినా పార్టీకి అంకిత భావంతో పనిచేసి పార్టీకి పోతినేని శ్రీని గారు నియోజకవర్గ ఇన్ఛార్జిగా వచ్చినప్పుడు ఇంకా విపరీతంగా ఆరుద్ర నేను అధ్యక్షుడిగా ఉండేవాడిని కాజలో, ఇక్కడ మండల పార్టీ అధ్యక్షుడిగా ఉండి విపరీతంగా పార్టీకి కష్టపడి రేయింబగులు పనిచేశారు. అటువంటి వ్యక్తిని కోల్పోవటం మన పార్టీ చాలా దురదృష్టకరం. అయినా ఈ రోజు కూడా గుర్తుంచుకొని పార్టీ వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటుంది. అందుకని ఆయన ఒకసారి జోహార్లు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మంగళగిరి పట్టణం ఎంఎస్ఎస్ భవన్లో ఆరుద్ర అంకవర ప్రసాద్ గారి 11వ వర్ధంతి కార్యక్రమం చాలా ఘనంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారు తెలుగుదేశం పార్టీలో మంగళగిరి టౌన్ పార్టీ తెలుగు యువత అధ్యక్షులుగా మరియు మండల పార్టీ అధ్యక్షులుగా వారు పనిచేసే టైంలో వారితో పనిచేసే అదృష్టం కూడా నాకు కూడా దక్కింది. ఏ కార్యకర్తకు కూడా చిన్న సమస్య ఉందనగానే లాంటి సమస్య ఉన్నా సరే వెంటనే వచ్చి ఆ సమస్య పరిష్కారానికి ఆయన ముందుండి పోరాడేవాడు. అలాంటి నాయకుడు ఈ రోజున మన మధ్యన లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ వారి 11వ వర్ధంతి సందర్భంగా నా నివాళులు అర్పిస్తా ఉన్నాను. మరి ఆరుద్ర అంకవర ప్రసాద్ గారు మండల పార్టీ అధ్యక్షుడిగా 2 పర్యాయాలు చేశారు. నేను జనరల్ సెక్రటరీగా చేశాను 2 పర్యాయాలు. ఆనాడు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రాజేంద్ర గారు మరి వయసులో నాకంటే చిన్నాడు అయినప్పుడు కూడా నువ్వు జనరల్ సెక్రటరీగా ఉండి బాగా గైడెన్స్ వాళ్ళని చెప్పి నేను కాదన్న కూడా నన్ను జనరల్ సెక్రటరీగా నియమించడం జరిగింది. మరి ఆరుద్ర అంకవర ప్రసాద్ గారు కేవలం మండల పార్టీ అధ్యక్షుడే కాకుండా దుగ్గిరాల మండలం కానీ తాడేపల్లి మండలం కానీ మొత్తం నియోజకవర్గంలో ఒక బీసీ నాయకుడిగా అన్ని ఎన్నికల్లోనూ అటు మరి మున్సిపాలిటీ ఎన్నికల్లో కానివ్వండి, పంచాయతీ ఎన్నికల్లో కానివ్వండి, ప్రతి ఎన్నికల్లోనూ మరి అట్లనే ఆయన అంకితభావంతో పనిచేయటమే కాకుండా ఒక బీసీ నాయకుడిగా నియోజకవర్గంలో మంచి గుర్తింపు తెచ్చాడు. అటువంటి నాయకుడిని కోల్పోవడం చాలా బాధాకరం. అయినప్పటికీ వారి కుటుంబం తరఫున ఆరుద్ర భూలక్ష్మి గారు మరి రాజకీయాల్లో కొనసాగుతున్నారు. అందువలన ఈరోజు మరి ఆరుద్ర అంకవర ప్రసాద్ గారికి నాకు దాదాపు 5 సంవత్సరాల మంచి అనుబంధం ఉంది. వారికి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకున్నాను. ఆయన జోహారాలు పెడుతూ మేమిద్దరం బాబాయ్ అనేవాడు నన్ను. అయితే తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ గల కార్యకర్త. ఎందుకంటే ఏ కార్యక్రమం ఇచ్చినా యువగర్జన ఇచ్చి పార్టీ మొత్తం ఇచ్చేసి యువగర్జన నడిపించడానికి ఆయన సారథ్యంలో ఎంతో కృషి చేశాం. అలాగే తెలుగు యువత అధ్యక్షుడిగా, అలాగే మండల పార్టీ అధ్యక్షుడిగా ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఎన్నికల్లో ప్రథమగా నిలబడి ఆయన ఉన్నంతకాలం 2 సార్లు మండల అధ్యక్షుడిగా చేసిన ఈ పంచాయతీ ఎన్నికలు కానీ సహకార సంఘ ఎన్నికలు ఏ ఎన్నికల్లో కూడా ప్రథమ పాత్ర పోషించి ఆయన పార్టీకి ఎన్నికలను సేవ చేశారు. ఆయన 11 సంవత్సరాలు అయిన చనిపోయిన సందర్భంగా మాకు ఇయ్యాలటకు కూడా మెలుగుతానే ప్రతిరోజు జ్ఞాపకం చేసుకునే పరిస్థితి. ఎందుకంటే నేను ఒక పక్కనే తిరిగాం గత 15 సంవత్సరాలుగా, ఇవాళ 11 సంవత్సరాలు అయింది. కానీ ఆయనకి పోయినందుకు కూడా ఇవాళ కూడా మర్చిపోలేని పరిస్థితి. కాబట్టి ఆయనకి జోహార్ అర్పిస్తూ ఆయన కుటుంబానికి మా ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ, సమాజమే దేవాలయం ప్రజలే తోడు స్ఫూర్తితో అన్నగారి స్ఫూర్తితో మరి అంచెలంచెల ఎదిగి యువత మండల పార్టీ అధ్యక్షుడిగా అంకవర చేసిన సేవలకి మరి ఈ రోజే నిదర్శనం. 11 సంవత్సరాలు అయినప్పుడు కూడా ప్రజల్లో మమేకమైనటువంటి బీసీ నాయకుడిగా ఎదిగినటువంటి ఈ నియోజకవర్గంలో అన్న ఎన్టీఆర్, ఎంఎస్ కోటేశ్వర రాజేంద్ర గారి శిష్యరికంతో మరి ఈ నియోజకవర్గంలో అందరికీ చిరపరిచిన అంకవర ప్రసాద్కి ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం. జోహార్ ఆరుద్ర అంకవర ప్రసాద్ గారు, జోహార్ అంకవర ప్రసాద్ గారు, జోహార్.
ఏ